రాజకీయాల్లోకి రావాలి అన్న ఆలోచన ఎలా మొదలైంది? ఏ రోజుకైనా సార్ని ఎమ్మెల్యేగా చూడాలనుకుంటుంది? అంటే మరి మీరు నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? పొద్దున్న లేస్తే మీతో ఉంటారు, మీ పక్కనే ఉంటారు, మీరు చాలా సార్లు కలుస్తూ ఉంటారు. గద్వాల్ విజయలక్ష్మి గారి గురించి నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టైమ్స్. మహిళలు మహారాణులు. ఓ కుటుంబంలో మహిళ చదువుకుంటే చాలు, ఆ ఇల్లు అన్నింటిలో అగ్రగామిగా ఉంటుంది. అలాగే ఒక వ్యవస్థలో మహిళలు అగ్రస్థానంలో ఉంటే ఆ వ్యవస్థ మాత్రం అగ్రస్థానంలో ఉంటుంది. అలానే ఈరోజు మన మహిళలు మహారాణుల్లో ఒక మహారాణి మన ముందు ఉన్నారు. వందే మాతరం కార్యక్రమం స్వాగతం సుస్వాగతం. ఒక సాధారణ గృహిణిగా తన ప్రయాణం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ద గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్ గా తన స్థానాన్ని మరొకరికి రోల్ మోడల్ గా చూపిస్తూ మన ముందున్నారు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు. ముందుగా నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంది. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ గా చెప్పవచ్చు. ముందుగా మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. ఇది ఒకటే సేమ్ టు యూ అని ఒకటే. అవును, ఎందుకంటే మనమే జరుపుకుంటున్నాం కాబట్టి మనం చెప్పుకోవాలి. ఓకే, ఉమెన్స్ డే అనగానే ఈ ఒక్క రోజే మనం అందరికీ గుర్తొస్తాము అని కాదు, అంటే ఈ ఒక్క రోజుని మనకి స్పెషల్ గా చూపిస్తూ ఉంటారు అసలు అయితే. కానీ ప్రతిరోజు మనం ఇంట్లో స్పెషల్ అని అన్ని మర్చిపోతూ మనం ఈ ఒక్క రోజు స్పెషల్ అన్నట్టుగా చూపించే కొన్ని కార్యక్రమాలు, అంటే మనకంటూ ఒక రోజు ఉండేది, మనల్ని గుర్తించే ఒక రోజు అంటే మాత్రం ఇదే అని చెప్పుకోవాలి. అందులో మీరు ఎంతో మందికి రోల్ మోడల్. చెప్పాలంటే మీ స్టోరీ విన్న వాళ్ళు ఎవరైనా చెప్తూ ఉంటారు, మ్యామ్ ఇలా గృహిణిగా స్టార్ట్ అయ్యి ఒక బిజినెస్ మ్యాన్ గా ఉంది, తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు మన ది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా మీ స్థానాన్ని అలా రన్ చేస్తూ ఉన్నారు. సో ముందుగా మీ నేపథ్యం అంటే ఎలా అసలు రాజకీయాల్లోకి రావాలి అన్న ఆలోచన ఎలా మొదలైంది? అంటే నాకు చాలా తొందరగా మ్యారేజ్ అయింది. మా వారు ఫస్ట్ నుంచి కూడా కాలేజ్లో సిటీ కాలేజ్లో ప్రెసిడెంట్గా, యూనియన్ లీడర్గా, యూనియన్ కాలేజ్లో యూనియన్ అసోసియేషన్ మెంబర్గా, అన్నిట్లో కూడా ఆయన ముందుండేవారు. నాకు చాలా ఎర్లీగా పెళ్ళైంది. 18 yearsకే మ్యారేజ్ అయింది. దాని తర్వాత ఇద్దరు పిల్లలు 22 వరకు కంప్లీట్ అయిపోయింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టేశారు అప్పటికి. ఇంకా ఆయన 1997లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అప్పుడు ఆయన ఏంటంటే ఆయన చేసినవన్నీ కాలేజ్ డేస్లో ఆయనకి రాజకీయం అంటే చాలా ఇష్టం. ఆయనకి అంటే ఇట్లా ప్రజాసేవ చేయాలి, ప్రజలతో ఉండాలనే ఒక మంచి ఆలోచన ఉంటుంది ఆయనకి. ఆయన ఆ టైంలో ఉద్యమం కేసీఆర్ గారు జలవిహార్లో ఉద్యమం పెట్టినప్పుడు ఆయన దాంట్లో చేరడం, ఫస్ట్ పర్సన్ ఇన్ హైదరాబాద్. శోభన్ రెడ్డి గారు అంటే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి, తార్నాక నుంచి ఫస్ట్ పర్సన్ ఇన్ తెలంగాణ ఉద్యమకారుడు అనమాట. ఇంకా ఆయన అట్లా చేరినప్పుడు నేను ఫస్ట్ కొన్ని రోజులు పెళ్ళైన తర్వాత హౌస్ వైఫ్గానే ఉన్నాను. నేను అంటే ఇంటర్, డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ చేశాను. ఇంకా అప్పుడు పిల్లలు డిగ్రీ, ఓపెన్ యూనివర్సిటీ, ఈయన ఉద్యమంలో అలా కంటిన్యూ అవుతుంటే నాకు కూడా ఇంట్లో అంటే నాకు ఒక బిజినెస్ చేయాలని చాలా ఇష్టం. అంటే మేము చదివిన చదువుకి ఎక్కడ ఉద్యోగాలు అవి రావు కాబట్టి బిజినెస్ చేయాలన్న ఆలోచనతో నేను ఈయనను అడిగితే పాపం ఆయనే మా వారే ప్రోత్సహించి నేర్చుకొని ఒక ఫ్యాషన్ డిజైనర్గా ఒక బ్యూటీ పార్లర్ మొత్తం నేను రన్ చేసేదాన్ని. ఒక 22 years మొత్తం పిల్లలు, ఈయన మొత్తం ఉద్యమంలోనే 22 years, నేనేమో పిల్లలు బిజినెస్ మొత్తం నేను చూసుకునేదాన్ని. అయితే 2001లో మాకు మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినాయి. వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఫస్ట్ టికెట్ నాకే ఇచ్చి, అప్పుడు కూడా ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది, అప్పుడు కూడా ఫస్ట్ టికెట్ నాకే ఈయన తీసుకెళ్తే ఇంకా 2001 నుంచి అంటే నేను ఇటు బిజినెస్ చేసుకుంటూ ఇటు ఈయనతో ఉద్యమంలో పాల్గొంటూ ఈయనతో అన్ని కార్యక్రమాలు, వంట వార్పులు, పబ్లిక్ మీటింగ్స్, చౌరస్తాలో ధర్నాలు. అసలు అప్పుడు మీకు ఒక సీడీ ఉంటుంది నా దగ్గర, కావాలంటే మీరు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు మేము చూపిస్తా. అసలు ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా కూడా అన్నిట్లో నేను ఉండేదాన్ని. అంటే మళ్ళీ 20 years లైఫ్ లో కాకుండా ఎప్పుడైతే రాజకీయం మొదలు పెట్టారో అప్పటి నుంచి
టికెట్ ఇచ్చినప్పటి నుంచి ఉన్నారు. ఇంకా 2021 లో నాకు 201 అదే 2001 లో ఇచ్చిండ్రు. అప్పుడు ఇంకా తెలంగాణ రాలేదు, అప్పుడు ఓన్లీ ఉద్యమమే నడుస్తుంది. అయినా కూడా కొంతమంది కార్పొరేటర్స్ పోటీ చేయడం జరిగింది, దాంట్లో నేను కూడా పోటీ చేశాను. కాకపోతే కొన్ని ఓట్లతో, అప్పుడు అంత తెలంగాణ ఉద్యమం ఇంకా రాలేదు కాబట్టి కొన్ని ఓట్లతో ఓడిపోవడం. అప్పుడంతా తెలుగుదేశం హవా ఉండే. అప్పుడు మా దగ్గర తెలుగుదేశం కార్పొరేటర్ ఉండే, ఆమె పేరు కూడా లతానే ఉండే. ఇంకా అట్లా నుంచి అప్పటి నుంచి ఇక రాజకీయం జీవితంలో కొంచెం 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 మొదలు పెట్టేసినాను అన్నమాట. మీకు ఎక్కడ అంటే ఇలా రాజకీయాల్లోకి వచ్చాక మళ్ళీ అసలు ఈ లైఫ్ అంతా డిఫరెంట్, అప్పటి వరకు ఉన్న లైఫ్ అంతా వేరు, ఆ లైఫ్ అంతా డిఫరెంట్. అంటే లైఫ్ డిఫరెంట్ ఏం కానీ నేను ఎందుకంటే నాకు 22 years నుంచి నేను మొత్తం ప్రజలతో అంటే క్లయింట్స్ తోని బయట మార్కెటింగ్, కస్టమర్స్, క్లయింట్స్ నా దగ్గరికి రోజు చాలా మంది వస్తుండేవారు. ఫ్యాషన్ డిజైనర్స్ లో కానీ పార్లర్లో నేను ఒక 20-25 members కి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చిన అప్పట్లో. అంటే నాకు ఈ లైఫ్ ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి నాకు రాజకీయంలో ఏం కొత్త లేదు. ప్లస్ ఈయన పొద్దున్నేసి ఇంట్లో కూర్చొని పేపర్, టీవీ, ఉద్యమం అని చెప్పి పొద్దున్నుంచి నా బుర్ర అంతా ఆయన ఖరాబ్ చేస్తూనే ఇట్లా మొత్తం చేస్తూనే ఉండేవారు. మెంటల్లీ స్ట్రాంగ్ అయిపోయినా మళ్ళీ అప్పుడప్పుడు చెప్తుండేవారు అట్లనే రిజర్వేషన్ వస్తే కూడా నువ్వు ముందు ఉండాలనే ఆలోచనతో నాకు కొంచెం ముందు నుంచే గైడెన్స్ ఇవ్వడం ఆయనకి అలవాటు అయిపోయింది. కాబట్టి నేను కూడా అంటే నేను ఏదో హౌస్ వైఫ్ గా రాలేదు కదా బయటికి, నేను ఆల్రెడీ పబ్లిక్ లో ఉన్నా, బిజినెస్ లో ఉన్నా. నేను బిజినెస్ నుంచి పాలిటిక్స్ కి వచ్చిన కాబట్టి నాకు పెద్ద కష్టం అనిపించలేదు. ఆ తర్వాత మ్యామ్ అంటే రాజకీయాల్లో కార్పొరేట్ టికెట్ ఇచ్చారు, సో ఓడిపోయారు. తర్వాత మళ్ళీ ఎందుకు అసలు అవసరమా, లేదంటే మీరే ఉండండి ఇంకా నేను వద్దు అని మీరు అనుకున్నారా? అట్లేం లేదు. అంటే ఆయన ఏమన్నారంటే మన రిజర్వేషన్ అప్పటికి మాకు మహిళా రిజర్వేషన్, జనరల్ రిజర్వేషన్ ఉండే. ఆయన ఏమన్నారంటే ఎప్పుడైనా అవకాశం రావచ్చు అని చెప్పి కొన్ని అన్ని ఉద్యమంలో ప్రోగ్రామ్స్ లో అన్నిట్లో పాల్గొనేదాన్ని. చిన్న చిన్న మీటింగ్స్, తెలంగాణ మీటింగ్స్ అన్నిటికి కూడా వెళ్ళేదాన్ని అనమాట నేను. ఇంకా అది ఏమైందంటే ఒక 20 years గ్యాప్ వచ్చింది మళ్ళీ నాకు. 2001లో 2001లో టికెట్ వచ్చిన తర్వాత 20 years మళ్ళీ నేను పొలిటికల్ ఫీల్డ్ లో లేను. 2018లో నాకు టికెట్ వచ్చేది ఉండే. అయితే అప్పుడు ఏదో కొంచెం రిజర్వేషన్ గొడవలో కొన్ని ఉంటాయి కదా ఈక్వేషన్స్, రెడ్డి అనే ఈక్వేషన్స్ లో వేరే వాళ్ళకి టికెట్ అయిపోయింది. అప్పుడు కూడా నాకు రాలేదు, నేనేం పెద్ద డిసప్పాయింట్ కాలేదు. సరే మన అదృష్టం ఉన్నప్పుడు వస్తుంది, మనకి సేవ చేయాలని ఉంటే అదే వస్తుంది అనుకున్నాం. మొన్న మళ్ళీ 2020లో కార్పొరేటర్ టికెట్ అవకాశం వచ్చింది. అప్పటికి కూడా జనరల్ ఉండే మహిళ. ఇంకా అప్పుడు బాగా మా వారి ఎంకరేజ్మెంట్ తోనే నేను మధ్య రాజకీయాలకు రావడానికి ముఖ్య కారణం మా వారే. ఉద్యమంలో ఎన్నో అంటే ఇప్పటి వరకు ఇప్పుడున్న ఇదికి అసలు అప్పుడు ఉద్యమంలో అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. అసలు అలాంటివి ఫేస్ చేసినప్పుడు మీకు యాజ్ ఎ ఉమెన్ గా అసలు అవసరమా ఇవన్నీ, వీళ్ళు వెళ్తున్నారు కదా సరిపోదా, పిల్లలు విడిచిపెట్టి ఎందుకు వెళ్ళాలి అని అనుకున్నారు? కానీ ఒక్కసారి చిన్న పిల్లలు 2001లో చేసినప్పుడు అనుకున్నా, కానీ మొన్న 20లో వచ్చినప్పుడు నాకు అనిపించింది అంటే పాపం ఆయన కష్టపడిండు, నన్ను ముందుకు తీసుకెళ్తున్నప్పుడు నేను ఆయనకి ఎందుకు సపోర్ట్ చేయదు మా వారికి అనే ఉద్దేశంతో సరే పొలిటికల్లో ఉంటే ప్రజాసేవ చేసుకోవచ్చు. అప్పటికి బాధ్యతలు, బరువు బాధ్యతలు అన్నీ కూడా అయిపోయినాయి. 2 పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, 2 సెటిల్ అయిపోయినారు. మనం ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాం కదా, నువ్వు మళ్ళీ తీసుకో, అవకాశాలు ఎందుకు వదులుకోవాలనే ఉద్దేశంతో ఎంట్రీ అయితే అయినాను. ఎంట్రీ అయిన తర్వాత నిజంగా చెప్పాలంటే ఒక 1 year చాలా సఫర్. అంటే కెమెరా ముందు నిలబడితే భయం, మైక్ ఇస్తే భయం, ఎవరు నన్ను చూసి మాట్లాడాలంటే భయం. కానీ ఇప్పుడు కెమెరా పట్టుకుంటే వదలాలనే అనిపించట్లేదు. అంత అంటే ఆ ఉద్దేశంగా ఎదిగిపోయినాం అనమాట. అట్లా ఎదగడానికి కారణం కూడా ఇక ఒక్కటమ్మా, ఎంత ఉమెన్ అయినా, ఎంత మహిళ అయినా, ఎంత ఉమెన్స్ డే స్పెషల్ అయినా, మనం ఎన్ని చేసుకున్నా మనకి ఇంట్లో హస్బెండ్ సపోర్ట్ లేకపోతే ఏది మనం ముందుకు వెళ్ళలేదు. అది మాత్రం గ్యారంటీ. నేను చెప్తున్నాను, ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క మహిళకు చెప్పేది అదే. మనం ఎంతైతే అణిగి మణిగి ఉంటామో, మనతో పాటు మన వెనకాల ఉండే హస్బెండ్స్ కూడా మనకి సపోర్ట్ చేస్తే, అంటే ఎవరి హస్బెండ్ అయినా, పేరెంట్స్ కానీ, హస్బెండ్ కానీ, అత్త మామలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, మనకి సపోర్ట్గా ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలమనే ఉద్దేశం. నా జీవితంలో అయితే అదే సక్సెస్.
పిల్లలు కూడా సపోర్ట్ చేస్తారు. చాలా సపోర్ట్ చేస్తారు, ఇప్పటికి కూడా సపోర్ట్ మిస్ చేస్తారు. అవుతున్నామా అని ఎప్పుడు చెప్పారు? అంటే వాళ్ళు చాలా పెద్దగా అయిపోయినారు అప్పటికి. నా అదృష్టం ఏంటంటే నా తొందరగా పిల్లల్ని కనడం కూడా నాకు అదృష్టం కలిసి వచ్చింది. అంటే 22 years వరకు పిల్లలు పుట్టేసిండ్రు. తర్వాత నాకు టికెట్ వచ్చినప్పుడు నా ఏజ్ 48 ఉండే. అప్పటికి పిల్లలు అందరు పెద్దగా అయిపోయినారు. వాళ్ళు చిన్న పిల్లలు కాదు కదా, వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు కార్పొరేటర్ గా వచ్చిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి మిమ్మల్ని డిప్యూటీ మేయర్ గా ప్రకటించినప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అంటే కాదు, అంటే ఒక్కటి మహిళ ఇప్పటి వరకు డిప్యూటీ మేయర్ గా ఎక్కడ కూడా లేదు, భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. ఫస్ట్ టైం ఇక్కడ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఒక మహిళా డిప్యూటీ మేయర్ అనేది ఫస్ట్ టైం చరిత్రలో. నిజంగా ఆ చరిత్రలో నా పేరు ఎక్కిందంటే నిజంగా నాకు చాలా హ్యాపీ. నేను మర్చిపోలేని రోజు అంటే ఆ రోజు నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే నాకు చాలా హ్యాపీ. అదొకటి. అంటే పొలిటికల్లో అది మర్చిపోలేని రోజు. లైఫ్ లో అంటే ఇక పిల్లలు ఎదిగే పొజిషన్ ని బట్టి అవన్నీ ఉంటాయి కాబట్టి లైఫ్ లో పిల్లలు మంచి హ్యాపీ నాకు. ఇప్పుడు పార్టీలలో చూస్తూ ఉంటే చాలా మంది కూడా ఏమనుకుంటారంటే భర్త చాటు భార్య అని చాలా సందర్భాల్లో చాలా మంది అన్నారు. మీకలా ఎవరన్నా నన్ను అన్నారా ఇంకెవరన్నా అన్నారా? మిమ్మల్ని భర్త చాటు భార్య ఏం చెప్పినా భర్త. దానికి కారణం ఉందమ్మా, నేను చెప్తా. ఎందుకంటే ఉద్యమం అంతా ఆయన చేసిండు, నేను వచ్చిన జనరల్ అని. కాకపోతే నేను కూడా బిజినెస్ లో ఉన్న కాబట్టి వచ్చిన కాబట్టి తొందరగా ప్రజల్లో మమేకమై తిరగడము, అందరితో మాట్లాడటము నేర్చుకున్నా కాబట్టి ఆయన ఏంటి ఫస్ట్ ఒక మంచి బాధ్యత గల పదవి ఇచ్చిండు. ఆ పదవిని ఎలా ఉంచుకోవాలి, ఎలా ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఎలా మర్యాదగా ఉండాలి, పబ్లిక్ లో ఎలా నడుచుకోవాలని ఆలోచన ఎవరు ఇస్తారు? హస్బెండే కదా. హస్బెండ్ లేకపోతే మమ్మీ ఇస్తారు. మాకు మా మమ్మీ ఉంది, అత్తమ్మ ఉంది. మా అత్తమ్మ కూడా పొలిటికలే. మా అత్తమ్మ జెడ్పీటీసీగా చేసిందా. ఇంకా ఆయన దానికి సపోర్టు మా వారు 1 year మాత్రం భర్త చాటు భార్యగానే ఉన్నా. నేను దీనికి నేను కూడా ఒప్పుకుంటా. మీరు అన్నా అనకున్నా నేను కూడా ఒప్పుకుంటా. చాలా మంది అనుకునేది. అవును, అప్పుడు అనుకునేది అందరు. అంటే ఏ ప్రోగ్రామ్ పోయినా ఆయన వస్తుండే, ఎక్కడ కూర్చుంటుండే ఇట్లా అని అందరు అన్నారు. అప్పుడు నన్ను కూడా అన్నారు, ఎందుకు ఇట్లా వస్తారు అది ఇది అని చెప్పి. కానీ ఒక మహిళని ఎంకరేజ్ చేయడానికి అయితే ఉండాలి కదా ఫస్ట్. పేరెంట్స్ లేకపోతే హస్బెండ్ లేదు, హస్బెండ్ లేదు, ఇంకా సింగిల్ లైఫ్ అన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ కూడా మంచి ఫ్రెండ్స్ దొరకాలని ఉంటారు. ఇంకా కజిన్స్ ఫ్రెండ్స్ ఎవరొకరు, కానీ హస్బెండే ముఖ్యం. దాంట్లో అమ్మ ముఖ్యం. ఆ రోజు ఇంకా ఆయన కొంచెం 1 year అంతా నాకు ట్రైనింగ్ ఇవ్వడానికి నా సపోర్ట్ గా నా వెనకాల రావడం జరిగింది. కానీ నాకేదో వేరే విధంగా ఆయన ఏదో నాకు పదవి ఇచ్చారు కదా నేను కూర్చుంటా అనే ఉద్దేశం ఆయనకి ఎప్పుడు లేదు. పాపం ఆయన ఎప్పుడు కూడా నన్నే ముందు నడిపించడానికి చాలా ప్రయత్నాలు చేసేది. ఇప్పటికీ కూడా నా వెనకాల ఉండి ఆయన నడిపించేది మా ఆయన ఒక్కరే. మీ నిర్ణయాల్లో అంటే మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు ఉంటాయి, ప్రతిదీ చెప్పొచ్చు చెప్పకూడదు అని ఉంటాయి. కాబట్టి అలాంటివి తీసుకునేటప్పుడు కంపల్సరీ సార్ డెసిషన్ ఉంటుందా, లేదంటే మీద? అంటే పొలిటికల్ అయితే ఇద్దరం కలిసి డిసైడ్ చేస్తాం. పొలిటికల్ విషయాలు, పిల్లల విషయాలు మాకు ఫస్ట్ నుంచి మా లైఫ్ లో ఎట్లా అంటే పిల్లలు మేము కలిసి కూర్చొని మాట్లాడుకునే ఒక నేచర్ అనమాట. ఏదున్నా నలుగురం కూర్చొని మాట్లాడుకోవాలి, ఏదున్నా అలా చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతోనే ఉంటాము. కాబట్టి మీటింగ్స్ అట్లాంటివి అంటే ఆయన ఎంటర్ అవ్వరు. ఇంకేదన్నా మేము బయట ప్రోగ్రామ్స్ చేయాలన్నా, డివిజన్లో చేయాలన్నా, కాన్స్టిట్యున్సీలో చేయాలన్నా అన్ని మేము కలిసి చేస్తాం. ఓకే. సో ఇంకా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేవరకు మీ సైడ్ మ్యామ్ అంటే మదర్ సైడ్ ఎవరైనా పొలిటికల్ గా ఉన్నారా? మా అదర్ సైడ్ ఎవరు లేరు. మా నాన్న రైల్వే ఎంప్లాయ్ ఉండే, ఆయన నేను చిన్నప్పుడే చనిపోయాడు. ఇంకా మా మమ్మీ కూడా రైల్వే ఎంప్లాయ్, ఇప్పుడు రిటైర్డ్ అయిపోయింది. మా హస్బెండ్ సైడే మా అత్తమ్మ జెడ్పీటీసీగా చేసింది. ఇంకోటి సినీ ఆటోగ్రాఫర్, సెన్సార్ బోర్డ్ మెంబర్గా కూడా చేసింది. ఇంకా మా అత్తమ్మని ఎంకరేజ్ చేసింది కూడా మా వారే. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండే, అప్పుడు ఊర్లో తెలుగుదేశం నుంచి జెడ్పీటీసీ చేసింది. మళ్ళీ మేము బీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత, అంటే మేము ఉద్యమంలో ఉన్న తర్వాత మాతో పాటు మళ్ళీ బీఆర్ఎస్ లోనే ఉండే. రాజకీయాల్లోకి రావాలంటే నిజంగా హస్బెండ్ సపోర్ట్ అండ్ మదర్ కి సన్ సపోర్ట్ ఎంత అవసరం కూడా అంత ఇచ్చేసారు సార్. సారీ ఇచ్చిందమ్మా, దీనికి మాత్రం నేను ఒప్పుకుంటా. ఇప్పుడు నన్ను ఎవరు భర్త చాటు భార్య, భర్త చెప్తేనే పోతే భర్త చాట్లో నడుస్తుంది అని అంటే, నన్ను ఒక పొజిషన్ వచ్చింది నాకు అని చెప్పి వాళ్ళ ద్వారానే పొజిషన్ వచ్చింది. అట్లాంటప్పుడు వాళ్ళని ఇది చేయలేము కదా.
కాబట్టి మేము ఇద్దరం ఆయనకే ఎక్కువ తెలుసు నాకంటే ఇంకా సబ్జెక్ట్, ఇద్దరం కలిసి పని చేసుకుంటాం. నేను కూడా ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత సబ్జెక్ట్ అంతా నేను నేర్చుకున్నా జిహెచ్ఎంసీలో. ఆ సబ్జెక్ట్ ప్రకారం నేను ఇప్పుడు నేర్చుకుంటున్నా. ఏదైనా సీరియస్ ఇష్యూ ఉంటుంది, ఇప్పుడు మీరు చూస్తుంటారు ఫోన్లలో రికార్డ్స్, మనం ఏం చేసినా బయట ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మేము ఇద్దరం కలిసి మాట్లాడుకునే చేస్తాం ఏం చేసినాం. అంటే మీరు జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం మీరు తీసుకుంటారా, అందులో కూడా సార్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా? లేదు నేను అంటే ఒక 1 year నాకు పట్టింది నేర్చుకోవడానికి. 1 year లో మొత్తం సబ్జెక్ట్ అంతా నేను నేర్చుకున్నాను. దాని తర్వాత ఇంకా జిహెచ్ఎంసీలో ఏ వర్క్ చేయాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, ఏది మన బిల్ ఇవన్నీ కూడా రోడ్స్ అందరితో మాట్లాడాల్సి వస్తుంది. జెన్సీలు, కమిషనర్లు అందరితో మాట్లాడాల్సి వస్తుంది. మేయర్ గారితో, అందరితో కూడా, మంత్రులు, సీఎం గారితో కూడా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి నేనే అన్ని మాట్లాడతాను. నేను జిహెచ్ఎంసీ వారికి నేనే మొత్తం సొంత నిర్ణయాలు తీసుకుంటాను. డివిజన్ లో ఇద్దరం ఒకటే కాబట్టి డివిజన్ కి సంబంధించినవి, కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఏమన్నా వేరే ఇష్యూస్ ఉంటే మా వారి సపోర్ట్ కంపల్సరీ తీసుకుంటాం. మార్నింగ్ లేస్తే ప్రతి మదర్ కి, అంటే ఒక ఉమెన్ అని చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఇంట్లో పని చేస్తే తప్ప మనం బయటికి అడుగు పెట్టలేని పరిస్థితులు మనకు చాలా ఉంటాయి. సో అలా మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అసలు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు మీరు ఖాళీ ఉంటారు అని మేమైతే అనుకోము. మాకు టైం ఇవ్వడానికి చాలా టైం పట్టింది, మేము టైం తీసుకోవడానికి చాలా సార్లు పోస్ట్ పోన్ అయ్యి ఇంకా ప్రతిదీ తప్పదు. మన సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఈ రోజు పిలిస్తే కూడా కాల్ రాగానే వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. సో అలా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ఇలా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కొంచెం కష్టం, ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? కష్టం ఉంది మా, కష్టంలోనే సుఖం కూడా ఉంది కాబట్టి బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్తాను నేను. అంటే నాకు మెయిన్గా ఏంటంటే చిన్న పిల్లలే, అదొకటి నాకు ప్లస్ పాయింట్ అయితే. ఎందుకంటే నిజంగా కూడా ఇప్పుడు కార్పొరేటర్స్ చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎంత సఫర్ అవుతారు అనేది నాకు కూడా తెలుసు. కాకపోతే నాకు మెయిన్గా ఏంటంటే చిన్న పిల్లలు లేరు. నేను ఇంట్లో అన్ని చూసుకొని మళ్ళీ ఈయనకి ఏది కావాలో అన్ని చూసుకున్న తర్వాత నేను మామూలుగా అంటే నా టైం నాకు సఫిషియెంట్ గా సరిపోతుంది. కాబట్టి నేను అనుకుంది ఒకటే, మేమిద్దరం కూడా ఫస్ట్ డిసైడ్ చేసుకుంది ఏంటంటే ప్రజలకి సేవ చేద్దాం. ఇద్దరం కొంచెం ఖాళీ ఉన్న ఏజే కదా ఇద్దరిది కూడా, ఇద్దరం కూడా అట్లా ఉండాలనే ఉద్దేశంతో ఆయన నాకు సపోర్ట్ చేస్తారు, నేను ఆయనకు సపోర్ట్ చేస్తాను. ఏదైనా ఉన్నా లేకున్నా అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. కాబట్టి నేను అన్నిటికీ ప్రోగ్రామ్స్కి అన్నిటికీ కూడా వెళ్తాను. నువ్వు చెప్పినట్టు ఇంట్లో గృహిణి అనేది చాలా పెద్ద పాత్ర. మనకు తెలుసు ప్రతి ఒక్కరం కూడా పొద్దున్న లేస్తే కిచెన్ లో చాయ్ దగ్గర నుంచి మనమే చూసుకోవాలి. కాబట్టి అవన్నీ కూడా నేను చెప్పాను కదా, నాకు ఒక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పిల్లలు చిన్నవాళ్ళు లేరు. కాబట్టి నేను అంత బ్యాలెన్సింగ్ చేసుకొని ఇప్పటి వరకు అయితే మంచి పేరే తెచ్చుకున్నానని నేను అనుకుంటున్నాను. అది ప్రజల ద్వారా నాకు కూడా తెలిసింది, మీ ద్వారా కూడా తెలుస్తుందేమో, చూస్తాను. నాకైతే అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను మంచి సేవ చేస్తున్నా అనే ఉద్దేశంలో మేమున్నాం. ఇంకా కూడా మాకు మంచి అవకాశాలు వస్తే ఇంకా కూడా సేవ చేయాలనే ఉద్దేశంలో కూడా మేమున్నాం. ఆల్రెడీ మంచి పేరు ఉంది మ్యామ్. ఎలా అంటే మోతే శ్రీలత మ్యామ్ అనగానే ఇందాకనే భర్త చాటు భార్య అన్నావు, ఇప్పుడు మళ్ళీ మంచి అలా భర్త చాటు భార్య అనేది డిస్కషన్ లో వస్తూ ఉంటుంది. సో ఇలా మాత్రం మ్యామ్ అనగానే కొందరు కఠినంగా చూస్తారు, అలా కాదు. మీరు అనగానే స్మైలీ ఫేస్ తో కలుపుకొని మాట్లాడతారు అనేది ప్రతి ఒక్కరు. మ్యామ్ అనగానే చాలా బాగా మాట్లాడతారు, చాలా కలివిడిగా మాట్లాడతారు. అలా డిప్యూటీ మేయర్ అనే స్థానాన్ని నిజంగా అలా ప్రౌడ్ గా చూపించరు, మనలో మనిషిగా మాట్లాడతారని మాత్రం అందరికీ ఉంది. అంటే కామన్ గా అందరూ అనుకునేవే మేము చెప్పాము. ఇక మీరు రీఛార్జ్ చేసుకోవాలంటే, రీఛార్జ్ అంటే మంచి మ్యూజిక్ అంటే ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది. నాకు మంచి ఏంటంటే అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ని కలవడం, కొంచెం అప్పుడప్పుడు టీవీ చూస్తా. మధ్యలో నాకు ఒక గ్రాండ్ డాటర్ ఉంది, అంతా అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడితే నేను కొంచెం హ్యాపీగా బూస్ట్ వచ్చేస్తుంది. నైట్ మంచి ఫోన్ మాట్లాడి పడుకుంటా కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. మీ లైఫ్ లో మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ అనగానే మీకు ఫ్యామిలీ పరంగా, మన పార్టీ పరంగా గుర్తొచ్చేది? ఫ్యామిలీ పరంగా అయితే పిల్లలమ్మ, మంచి 2 అమ్మాయిలు. ఓకే, దేవుడి వల్ల మంచి లైఫ్. అంటే 2 అమ్మాయిలు పుట్టిన తర్వాత నిజంగా కూడా లైఫ్ చాలా చేంజ్ అయింది. వాళ్ళతో చాలా లైఫ్లో చాలా ఎదిగినాం కూడా. దాని తర్వాత రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఏ రోజైతే నేను డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేశాను, ఆ రోజే నాకు ఒక మంచి మెమరబుల్ డే. అది నా లైఫ్లో చాలా సంతోషకరమైన విషయం. ఇంకా పదవి వచ్చిన తర్వాత ఇందాక చెప్పా మీకు, ఫస్ట్ టైం మహిళా డిప్యూటీ మేయర్ అని చెప్పి,
ఆ పదవిని ఎలా అయితే నేను నెరవేర్చుకోవాలి, ఎలా అయితే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి అని, ఎలా అయితే ప్రజలకు సేవ చేయాలనే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ విధంగానే మేము ఇప్పటికీ కూడా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటాను. మా డివిజన్ కార్యక్రమాలు కానీ, మేము ఒక ఓన్లీ డివిజన్కే కాదు, హైదరాబాద్ మొత్తం 150 డివిజన్లకి సెకండ్ సిటిజన్ అన్నమాట. సెకండ్ పర్సన్ నేను, ఫస్ట్ పర్సన్ మేయర్, సెకండ్ పర్సన్ నేను. కాబట్టి ప్రతి డివిజన్లో కూడా ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా, ఎన్ని ఉన్నా మాకు ఎన్నో కాల్స్ వస్తుంటాయి. అందరికీ మేము మళ్ళీ ఆఫీసర్స్కి కాల్ చేసి చెప్పడం, సాల్వ్ చేయడం, ఇలాంటివన్నీ ప్రజలకి చాలా అందుబాటులో ఉంటూ ప్రజలకి సేవ చేస్తూ చాలా మంచి పేరు తెచ్చుకున్నానని నేను అనుకుంటున్నాను. అది మా ప్రజలకు కూడా తెలుసు, మా మీడియా మిత్రులకు మీకు కూడా అందరికీ తెలుసు. ఎస్, జీహెచ్ఎంసీ కార్పొరేటర్స్ కానీ ఇప్పుడున్న 150 డివిజన్లు చూసుకుంటే అందులో చాలా మంది మీద ఆర్థికపరమైనటువంటి ఆరోపణలు అనేకం. అందులో ప్రధానంగా స్థలాలు, ఇల్లులు, ఇలాంటి వాటి మీద ప్రధానంగా వచ్చే అంశం ఏంటంటే ఆర్థిక పరంగా వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మీ వరకు ఎన్నో వచ్చి ఉంటాయి కూడా. ఇలాంటి కంప్లైంట్స్ లో ఇప్పటి వరకు డిప్యూటీ మేయర్ మ్యామ్ మీద, దారుణంగా కార్పొరేటర్ మీద అసలు రాకపోవడానికి కారణం ఏంటి? అంటే మీరు చేయలేదా, లేదంటే అసలు రాకుండా బయటకు కప్పెట్టారా అని అడగాలేదు. అలాంటిది ఏం లేదమ్మా. మాకు అంటే మేము ఉద్యమం చేసినప్పుడే బాగా ఖర్చులు పెట్టుకొని, బాగా మేమే ఓన్గా ఖర్చు పెట్టుకొని పార్టీలో చేరడం జరిగింది. మేము ఎప్పటి నుంచో కూడా వెల్ సెటిల్డ్నే ఉండే. మా పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇంకా బిజినెస్లో అన్నిట్లో కూడా వెల్ సెటిల్గానే ఉన్నాం. కాబట్టి మాకు 20 ఏళ్ళ తర్వాత అవకాశం వచ్చింది. 20 ఏళ్ళు కూడా మేము కాన్స్టిట్యున్సీలో, డివిజన్లో ఒక మంచి పేరు సంపాదించుకున్నాం. 20 ఏళ్ళు కూడా పార్టీలో పనిచేసి, తర్వాత మాకు టికెట్ వచ్చినప్పుడు కూడా మాకు ఇబ్బంది అవ్వలేదు. ఎట్లన్నా మేము గెలుస్తామని కాన్ఫిడెన్స్ మాకు ఉండే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా, మా డివిజన్ ప్రజలు, కాన్స్టిట్యున్సీ ప్రజలు, మా ఎమ్మెల్యే గారు అందరు కూడా మాకు సపోర్ట్ చేసిండ్రు. గెలుస్తామని, మంచి పేరు ఉంది, గెలుస్తామనే అవకాశమే ఉండే మాకు. పక్కాల గెలవడం జరిగింది. దాని తర్వాత ఏదో పదవి వచ్చింది కదా, డిప్యూటీ మేయర్ వచ్చింది కదా, 150 డివిజన్ల మీద మనం ఏదో అథారిటీ చూపించి అక్కడ ఇక్కడ అన్ని చేసుకోవచ్చు అనే ఆలోచన అయితే మాకు ఎప్పుడూ లేదు. మేము అలాంటి ఆలోచనతో ఎప్పుడూ లేము. మేము ఏదో డబ్బు సంపాదించాలని అయితే రాజకీయాల్లోకి రాలేదు. మేము ఆల్రెడీ వెల్ సెటిల్. మా 2 పిల్లలు కూడా యూఎస్లో ఉంటారు, 2 అల్లుళ్ళు, మంచి జాబు, 2 పిల్లలు, మంచి జాబు. మాకు ఎప్పుడు కూడా అట్లాంటి చేయాలనే ఆలోచన రాలేదు. ఇంకా పొలిటికల్ లీడర్స్ అంటే, కార్పొరేటర్స్ అంటే కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు అట్లా చేసుకోవాలని చెప్పి. మాకైతే అలాంటి ఆలోచన లేదు. మేము ఇప్పటివరకు ఎక్కడ ఏ ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టింది లేదు. మాకు అవసరం కూడా లేదు. మేము ఉన్నంతలో హ్యాపీగా ఉన్నాం, మేము వెల్ సెటిల్డ్ ఉన్నాం. కాబట్టి ఏదో మేము ప్రజాసేవ చేయడానికి వచ్చినాం తప్పితే పబ్లిక్ దగ్గర నుంచి ఏదో చేసుకోవాలనే ఉద్దేశంతో అయితే మేము రాలేదు. చంద్రబాబు అంటే కుప్పం, వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే పులివెందుల, కేసీఆర్ అంటే గజ్వేల్, ఇలా ఒక్కొక్కరికి ఒక బ్రాండ్ ఉండిపోయింది. అంటే వాళ్ళ స్వస్థలాన్ని అంత తీర్చిదిద్దారు కాబట్టి. సో తార్నాక అనగానే డిప్యూటీ మేయర్. సో మీ విషయానికి వస్తే, మీ కార్పొరేటర్ స్థాయిలో ఎంతవరకు మీ కార్పొరేషన్ని, మన ఏరియాని డెవలప్ చేశారు? మేమైతే అసలు మీరు ఒక్కసారి మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మా డివిజన్ని చూడండి, మా కాన్స్టిట్యున్సీని చూడండి. మేము స్విమ్మింగ్ పూల్స్, మల్టీపర్పస్, గ్రేవ్ యార్డ్స్, రోడ్స్, కమిటీ హాల్స్, పార్కులు, ప్రతి ఒక్కటి కూడా మా డివిజన్లో డెవలప్ చేసాం. ఇక్కడ ప్రజలు కూడా ఇక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా మోడల్ మార్కెట్స్లో మేము అన్నీ పెట్టడము, ప్రజలకి అందుబాటులో ఉండడము. ఎప్పుడైనా మా ఆఫీస్లో మేము మార్నింగ్ 9 to 1:32 వరకు ఆఫీస్లో అవైలబుల్ ఉంటాం. ఎంతో డెవలప్ చేసాము నిజంగా. అంటే మాకు ఆ డెవలప్మెంట్ చూసిన తర్వాత ఇంకా చాలా మంచి పేరు వచ్చింది మాకు. ఇంకా మేమైతే అసలు మేయర్ గారు కానీ, నేను కానీ 150 డివిజన్లలో కూడా కొన్ని ఫండ్స్ ఇచ్చి అక్కడ కూడా డెవలప్ చేయడం జరిగింది. మీకు కొంచెం చూస్తే తెలుస్తుంది, మా గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్లో కూడా ఫండ్స్ బ్రహ్మాండంగా రావడం, ఈ 1 year నుంచి బాగా ఫండ్స్ ఇవ్వడం జిహెచ్ఎంసీ ద్వారా ప్రతి ఒక్క దగ్గర కూడా డెవలప్మెంట్స్ అవుతున్నాయి. నా డివిజన్ అయితే చక్కగా తీర్చిదిద్దుకున్నాను. ఇంకా డివిజన్ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నా కాన్స్టిట్యున్సీని కూడా ఇంకా కొన్ని, నా 5 డివిజన్లు మొత్తం
సరే నా డివిజన్ గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి నా డివిజన్ చాలా చక్కగా చేసుకున్నాను. నేను పక్క డివిజన్ సీతాఫల్ మండి కానీ, నేను మిట్టుగూడ కానీ, బౌద్ధ నగర్ కానీ, అక్కడ కూడా బస్తీ దవాఖానాలు ఇలాంటి చాలా వరకు నేను ఏర్పాటు చేయడం జరిగింది. అడ్రస్ అనగానే ఇక్కడ మేయర్ మ్యామ్ ఉంటారు, ఇదే ఏరియాకి కార్పొరేటర్ కాబట్టి సో ఈ ఏరియాని ఎలా డెవలప్ చేశారు ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. చాలా బాగా డెవలప్ చేసా. ఇంకా 1 year టైం ఉంది నాకు. ఈ 1 year లో కూడా ఏమైనా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా, అన్ని ఉన్న రోడ్స్ కానీ ఏదైనా అన్ని చేపేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇంకా ఫాస్ట్ గా పనిచేయడానికి మేము ముందుకెళ్తాం. రాజకీయాల్లో రావాలనుకునే మన మహిళా మండలందరికీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? రావాలనుకునేది ఆల్రెడీ 33% వచ్చింది. జనరల్ బాడీ ఎలక్షన్ లో అయితే 50% ఉంది. ఇప్పుడు 75% మహిళలే ఉన్నారు జనరల్ బాడీలో అయితే. కాబట్టి మనకి రేపు మళ్ళీ 33% రిజర్వేషన్ కూడా వస్తుంది మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ల వరకు. కాబట్టి మహిళలందరూ కూడా మంచిగా చదువుకుని చక్కగా అన్నిట్లో ముందుండి రాజకీయంలో కూడా ముందుకు రావాలని చెప్పి నేను ప్రతి ఒక్క మహిళలకి ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క మహిళను కూడా నేను అంటే రాజకీయం ఒకటే కాదు, చదువుల్లో కానివ్వండి, ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్లు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ప్రతి ఒక్క రంగంలో ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో అనుభవం ఉంటుంది. ఇప్పుడు నాకు ఏ అనుభవం లేకుండా నేను పొలిటికల్లో 5 years నుంచి ఒక మంచి పేరు సంపాదించుకున్నాం, మంచి పనులు చేస్తున్నాం, ప్రజల్లో ఒక గుర్తింపు వచ్చింది. అలా రావడానికి మహిళలందరూ కూడా ముందుకు రావాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం మహిళలందరం కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాం, అది మనకు కూడా తెలుసు. మనం ఎవ్రీ ఇయర్ ఉమెన్స్ డే కూడా చేసుకుంటున్నాం కాబట్టి అది మన అందరికీ తెలుసు. ఈ మన మహిళల్లో అంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు సోనియా గాంధీ గారు కానివ్వండి, మన తెలంగాణలో కవితక్క కానివ్వండి, సీతక్క కానివ్వండి, ప్రతి ఒక్కరు ఇప్పుడు మేయర్ గారు కానివ్వండి, నేను కానివ్వండి, ప్రతి ఒక్కరు మహిళలే ఉన్నారు. చాలా వరకు ఆఫీసర్స్ అందరు కూడా చాలా వరకు మహిళలు ఉన్నారు. అంటే చదువుకున్న వాళ్ళకి ఆఫీసర్స్ అవుతారు, పొలిటికల్ లైఫ్ ఉన్న వాళ్ళు పొలిటికల్లో ఉంటారు. కాబట్టి ఎవరైనా మహిళలు అందరూ ముందుకు రావచ్చని నేను కోరుకుంటున్నాను. మీ రోల్ మోడల్ ఎవరు మ్యామ్? మీరు ఎంతో మందికి రోల్ మోడల్ ఆల్రెడీ, ఎందుకంటే చాలా మంది మిమ్మల్ని చూస్తూ కూడా నేను ఇలా అవుతే బాగుండు అనుకునే వాళ్ళల్లో మీరు ఉన్నారు నిజంగా. అలా మీ రోల్ మోడల్ ఎవరు? రోల్ మోడల్ అంటే ఇక ముఖ్యంగా మా ఆయనే. ఇంకా నేను ఎవరి పేరు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నన్ను ఇంత గొప్ప స్టేజ్ కి తీసుకొచ్చింది ఆయనే. ఉద్యమం ఒక పోరాటంలో పాల్గొని ఇంతవరకు వచ్చామంటే నాకైతే రోల్ మోడల్ మా వారే. షార్ట్ అండ్ స్వీట్ ఆన్సర్స్ నాకు చెప్పు. ఒక్కొక్కరిని అంటే మేము ఒక క్వశ్చన్ అడుగుతాం, జస్ట్ ఒక లక్ష్మీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి, తన గురించి ఒక మాటలో మీరు అలా ఒక 8 names పెట్టారు మ్యామ్, అలా మీరు చెప్పాలి ఒక్క మాటలో. ఝాన్సీ లక్ష్మీబాయి తను పోరాటం నేర్పించిన ఒక గొప్ప మహిళ. తను ద్రౌపది ముర్ము గారు, తను కూడా ఒక మంచి మహిళా శక్తి అని చెప్పొచ్చు. అలాంటి పవర్ అందరికీ రావాలని నేను కోరుకుంటున్నాను. మహిళలందరికీ కూడా అలాంటి పవర్ రావాలని నేను కోరుకుంటున్నాను. సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి పదవికే త్యాగం చేసి తను ఒక కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి తను ఇప్పటి వరకు కూడా ఒక పార్టీ కోసం, ఒక జాతీయ పార్టీ కోసం పనిచేస్తూ మహిళలందరికీ కూడా స్ఫూర్తినిస్తూ ఉంటుంది. మదర్ తెరిసా అంటే ఇక మొత్తం మన ఆంధ్రప్రదేశ్కి అమ్మ. సీతక్క గిరిజన సంక్షేమాలకి అన్ని పథకాలకి కూడా తను స్ఫూర్తినిస్తూ ఇప్పుడు ఒక గిరిజన సంక్షేమాన్ని ఒక దాటి మీదకి తెచ్చిందంటే సీతక్క గారు. కవితక్క తను కూడా ఒక మంచి నాయకురాలు. తన వల్ల తెలంగాణలో బతుకమ్మ పండగకి మాత్రం ఒక మంచి రూపం వచ్చింది. రూపాన్ని తీసుకొచ్చిన మహిళ తనే. ఇప్పుడు పొద్దున్న లేస్తే మీతో ఉంటారు, మీ పక్కనే ఉంటారు, మీరు చాలా సార్లు కలుస్తూ ఉంటారు. గద్వాల్ విజయలక్ష్మి గారి గురించి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటది. మేమిద్దరం కూడా చాలా బాగా కలిసి ఉంటాం. మా ఇద్దరి కోఆర్డినేషన్ జిహెచ్ఎంసీలో చాలా బాగుంటుంది. ప్రతి మీటింగ్ లో మేమిద్దరం ముందు డిస్కస్ చేసుకునే తర్వాత ఎలా చేయాలి ఏంటి అనేది కొన్ని అంశాల మీద చేయడం జరుగుతుంది. తను కూడా అంటే ఒక మేయర్గా మంచి పేరు తెచ్చుకుంది, మంచి పొజిషన్ లో ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంకా కూడా ఈ 1 year బాగా సేవ చేయాలని మేము మొన్ననే అనుకున్నాం. మేమిద్దరం కలిసి ఈ 1 year లో హైదరాబాద్ ఇంకా కొంచెం చక్కగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో మాకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సూచన మేరకి మేము
ఈ లాస్ట్ ఇయర్ నుంచి ఈ 2 years అయితే వర్క్ బాగా చేస్తున్నాం. ఫైనల్ గా ఇప్పుడున్న మహిళలు అని చెప్పాలంటే ఇప్పుడున్న యూత్ అమ్మాయిలకి అసలు ఎలాంటి సందేశం ఇస్తే బాగుంటుంది అంటే వాళ్ళకు మంచి ఇన్స్పిరేషన్ గా చెప్పాలి. ఎలా అంటే యూత్ ఐకాన్స్ కి మన యూత్ ఐకాన్స్ చాలా మంది ఇందులో సెటిల్ అయితే బాగుండు, ఇందులో రాజకీయాలకు రావాలంటే లేడీస్ ఇంట్రెస్ట్ గా అంటే మ్యామ్ యూత్ పిల్లలు అంత తొందరగా రారు. మినిమం 30-40 ఉంటే తప్ప రాజకీయాల్లోకి ఎందుకులే అనుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఇంకా బైఫర్కేషన్ లో చాలా డివిజన్స్ పెరిగిపోతాయి. సో అప్పుడు ఇంకా మహిళలకి పెద్ద పీట వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో యూత్ వస్తే నిజంగా పాలిటిక్స్ లో బాగుంటుందంటారా? అలాంటి అమ్మాయిలకి మీరేం చెప్పారు? నాకైతే ఒక మంచి ఆలోచన ఉంది. ఇది ఎప్పుడు నేను సీఎం గారికి కూడా చెప్దామని ఎప్పుడు అనుకుంటుంటా. ఎందుకంటే ప్రతి జాబ్లో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక రిటైర్మెంట్ అనేది ఉంది. కానీ రాజకీయంలో ఎందుకు రిటైర్మెంట్ లేదో నాకు అది ఒకటి మాత్రం అర్థం కాలేదు. నా ఉద్దేశం ఏంటంటే ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఇప్పుడు 18 yearsకే ఓటు కదా, 16 yearsకే ఓటు హక్కు కలిగిస్తే బాగుంటుంది అని ఒక కాన్సెప్ట్ నేను తీసుకెళ్తాను అని చెప్పారు. నిజంగా కూడా 16 years నుంచి ఓటు హక్కు కలిగించచ్చు. ఒక్కటి కూడా అంటే నా ఆలోచన ఏంటంటే యూత్ ముందుకు రావాలి. యూత్ ఎందుకు ముందుకు వస్తలేరంటే ఇగో ఇలా పేరెంట్స్ 60 వచ్చినా 70 వచ్చినా నేనే లీడర్ ఉండాలి, నేనే ఎదగాలి, నా కుటుంబమే ఎదగాలి, వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వద్దు. అలాంటప్పుడు రాజకీయంలో ఎలా అయిపోయిందంటే వాళ్ళ కొడుకు వాళ్ళు వారసత్వమే తప్ప అసలు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చుట్టూ చాలా మంది ఉంటారు కానీ కొత్త వాళ్ళని అసలు ఏ లీడర్ ఎంకరేజ్ చుట్టూ కాదమ్మా. ఇప్పుడు పార్టీకి పనిచేసిన వాళ్ళు చాలా మంది. ఇప్పుడు ఒక కార్పొరేటర్ టికెట్ ఆశించిండ్రు అనుకో, యూత్ కి ఇవ్వండి. యూత్ వాళ్ళు ఇప్పుడు ఏజ్ అని ఏజ్ విషయంకి వస్తే పెద్దవాళ్ళకైతే అవసరం లేదు, యూత్ కి అండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అన్నిట్లో అడ్వాన్స్ ఉన్నారు. ఇప్పుడు కంప్యూటర్స్ లో కానీ ఫోన్ లో కానీ వాళ్ళు చదువుకునే తెలివిలో కానీ అన్నిట్లో అడ్వాన్స్ ఉన్నారు. ఇంకా మన రాష్ట్రాన్ని అడ్వాన్స్ గా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కొంచెం 60-70 years తర్వాత పొలిటికల్ నాయకులు పెద్దవాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే రిటైర్మెంట్ లో పక్కకుండి యూత్ ని నడిపియాలని ఒక ఆలోచనతో నేను చెప్తున్నాను. కానీ యూత్ కు అవకాశాలు ఎక్కువ ఇవ్వండి పొలిటికల్లో. మహిళలు కానివ్వండి, ఉమెన్ రిజర్వేషన్ ఉన్నా సరే మహిళలకు కానివ్వండి, జెంట్స్ కి కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా యూత్ అవకాశం రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ మైండ్ షార్ప్ ఉంటుంది, వాళ్ళకి ఇంకా ఎన్నో ఆలోచనలు వస్తాయి. దేన్ని ఎలా చేయాలనే ఆలోచనతో వాళ్ళు చదువుకొని మంచి రంగంలో ముందుకు వస్తూ ఉంటారు. కాబట్టి దీనికి కూడా ఒక రిటైర్మెంట్ ఉంటే బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అది ఎంతవరకు తెలీదు. మీరైతే అప్పటి రాజకీయాన్ని చూసారు, ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలను కూడా చూస్తున్నారు. సో వీటిల్లో మీకు డిఫరెన్షియేషన్ ఏంటి అనిపించింది అసలు? అంటే మరి మీరు నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నిజమే చెప్పాలి. నిజం చెప్తే మళ్ళీ మీరు వేస్తారు కదా, మళ్ళీ వేస్తే అందరు పబ్లిక్ అంతా నన్ను ఏమనుకోరు మ్యామ్. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఏదో ఒక ట్విస్ట్ చేస్తారు కదా లాస్ట్. అసలు నిజమే చెప్పాలి, ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి మెసేజ్ అయితే. నిజం అంటే నాకు నచ్చింది అయితే అప్పుడు ఎన్టీఆర్ గారు, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు నాకు మంచిగా అనిపించేది అమ్మా. అప్పుడు ఏజ్ చిన్న 10th class ఏమో ఉండే నేను. అంటే ఒక పద్ధతిగా ఒకటి. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలిసిపోయింది. ఇప్పుడు మీ మీడియా ఎక్కువైపోయింది. మీ మీడియా ఎక్కడ పోయినా ఒకరికి మైక్ పెడుతున్నారు, వాడు ఉన్నది లేని అన్ని మాట్లాడేస్తాడు. ఇప్పుడు ఏమైపోయింది, మాట్లాడొచ్చు, మాట్లాడవద్దు అనట్లేదు, కానీ తిట్టేటోడు తిట్టే హైలైట్ చేసుకుంటున్నారు, పొగిడేటోళ్ళు పొగిడే హైలైట్ చేసుకుంటున్నారు. దీనివల్ల సోషల్ మీడియాలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు ఓవర్ ఫ్రీడమ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు భయపడేది లేదు. అసలు రాజకీయ నాయకులు అంటే కూడా ఎవరు పెద్దగా భయపడతలేరు. సొంతంగా వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, సొంతంగా ఎదుగుతున్నారు. అట్లా కూడా ఉన్నారు చాలా మంది. గతంలో రాజకీయాల్లో అంటే ఎవరు పని చేసిండ్రు, ఎవరు పని చేయలేదు, పార్టీకి ఎవరు చేసిండ్రు, ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరు పని చేస్తారు అనే ఆలోచనతో ఆలోచించావు. ఇప్పుడు ఒకటే అయిపోయిందమ్మా. అంటే ఇక ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు రాజకీయం అయితే మారిపోయింది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కష్టపడ్డోడికి టికెట్ ఇస్తే వాడికి గెలిచిన తర్వాత వాడు చేసే పని చాలా బాగుంటుంది. దానికి ఎగ్జాంపుల్ మేము 20 ఏళ్ళు కష్టపడితే మాకు ఒక చిన్న అవకాశం వచ్చింది.
మేము ఉద్యమంలో 20 ఏళ్ళు కష్టపడితే మా వారికి ఇప్పటి వరకు ఏమి రాలేదు. ఏ రోజుకైనా సార్ని ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నాను. సార్ని ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నా, మళ్ళీ అవకాశాలు ఎట్లా వస్తాయో తెలియదు. వస్తే సార్కి, లేదంటే మళ్ళీ మహిళా అవకాశం వస్తే నేను కూడా ఎమ్మెల్యేగా అవ్వాలని కోరుకుంటున్నాను. కానీ ఓ 20 years కష్టం తర్వాత నిజంగా అలా వచ్చిన దానికి ఇలా భర్తీ చేసుకుంటూ వచ్చారు. ఇలా ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తే ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంతో మంది రావాలనుకుంటున్న వాళ్ళందరికీ ఒక రూట్ దొరికినట్టేనా? గెలిచిన వాళ్ళు కాన్స్టిట్యున్సీలో ఉండాలి, కాన్స్టిట్యున్సీని చూసుకోవాలి, ప్రజల్ని చూసుకోవాలి. నా ఒక్క పొలిటికల్లో, రాజకీయంలో నా ఒక ఉద్దేశం అదొక్కటే. ఎక్కడి నుంచి ప్రజలు గెలిపించారో ఆ ప్రజల్ని మాత్రం మర్చిపోవద్దు. అది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మహిళలందరూ కూడా ఈసారి ఉమెన్స్ డే చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. అందరికీ రాజకీయం మీదనే ఆలోచన ఎక్కువ ఉంది. నేను నిన్న కూడా ఒక ఉమెన్స్ డే సెలబ్రేషన్స్కి వెళ్తే 33% రిజర్వేషన్ వస్తుంది మేడం, మేము బీజేపీలో ఉన్నాం, మేము కాంగ్రెస్లో ఉన్నాం, మేము బీఆర్ఎస్లో ఉన్నాం అని చెప్తున్నాం. మంచిదే, ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. వచ్చినప్పుడు ఒక ఇల్లునైతే ఎలా చక్క పెడతామో మనం పొలిటికల్గా, రాజకీయంగా బయటికి వచ్చినప్పుడు అక్కడ కూడా మహిళా శక్తి చూపిస్తూ పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మహిళలకి బ్రహ్మాండమైన శక్తి ఉంటుంది, కానీ అది అందరూ బయటికి తీసుకురాలేరు. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. కాబట్టి మహిళలందరూ కూడా పెద్ద అవకాశాలు, చదువులో కానివ్వండి, అన్నిట్లో, రాజకీయంలో కానివ్వండి, వ్యవసాయ రంగంలో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుకు రావాలని ప్రతి ఒక్క మహిళకి పేరు పేరున నేను నమస్కారం తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.